హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. మరేంటి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఎగ్జామ్ జరుగుతుందా, టెట్ ఎగ్జాము పోస్ట్పోన్ అవుతుందేమో అని ఇలాంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. సో ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఇక అయితే ఎగ్జామ్ రాయటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే అనుకుంటున్నాను. అయితే సరే, మరి ఈ వీడియో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రం అస్సలు చేయలేదండి. మీలో ఒక ధైర్యాన్ని నింపటానికి, అలాగే మేము ఫేస్ చేసినటువంటి, మా ఇంట్లో మా బ్రదర్ మేము ఫేస్ చేసినటువంటి ఒక ప్రాబ్లము మీరెవరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫేస్ చేయకూడదు అని ఒక ఉద్దేశంతోనే మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో ఇబ్బంది పడకుండా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసి రావాలి అనే ఒక మంచి ఇదితోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. చేయాల్సిన పనులేంటి, ఎగ్జామ్కి వెళ్ళే ముందర చెయ్యకూడని పనులేంటి, ఈ రెండు విషయాలు చెప్తా. డూస్ అండ్ డోంట్స్. ఓకేనా సార్ గైస్? ఇప్పటి వరకు చదివినదంతా కూడా మనము రేపొద్దున ఎగ్జామ్ హాల్లో చూపించాలి. ఆ ఒక్క రోజుతోనే మనం చదివినటువంటి ఇన్ని రోజుల కష్టం ఆ ఒక్క రోజు సక్సెస్తోనే ఉన్నది. కాబట్టి మరి ఆ ఒక్క రోజుని మనము సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఓకేనా సార్? అదేంటంటే మీ అందరికీ నేను చెప్పేవి చాలా సింపుల్ విషయాలు, మేడం ఇవి కూడా చెప్తున్నారేంటి అని అనుకోవచ్చు, కానీ అవి చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయి మీతో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీ సిలబస్ కనుక ఒక 70-80% అయ్యిందనుకోండి. సో డోంట్ వరీ, అస్సలు మీరు ఎవ్వరూ కూడా కంగారు పడనే వద్దు. 70% అయినా సరే మీరు మెంటల్గా నేను 100% కంప్లీట్ చేశాను, 100% నా సిలబస్ అయిపోయింది, ఐఆమ్ పర్ఫెక్ట్, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, రాయగలను, ఇదే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. అంతేగాని అయ్యో నా సిలబస్ అవ్వలేదే, అందరూ సంవత్సరం నుంచి చదివేశారు, నేను ఒక్క నెలే చదివాను, నేను ఎగ్జామ్ ఎలా రాయగలను, రాసినా వేస్ట్, నేను క్వాలిఫై అవ్వను, వెళ్ళినా వేస్ట్ ఎగ్జామ్ సెంటర్కి, ఇదంతా అనుకుని చాలామంది ఒక నెగిటివ్ థాట్ మైండ్లో పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోతారు. ఈ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ 10-20% ఎగ్జామ్స్ కూడా రాయరు, ఇంట్లోనే ఉంటారు. సింపుల్ రీజన్స్తో ఆగిపోతారు. నేను చెప్పే విషయం ఒకటే, ఎంత సిలబస్ అయ్యింది, నీకు ఎంత వచ్చింది అనేది వద్దు, ఆ ఒక్కరోజు ఎగ్జామ్ నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తున్నావు అనేది మెయిన్. ఎందుకంటే ఇక్కడేం మైనస్ మార్క్స్ లేవు కదా, నెగిటివ్ మార్క్స్ లేవు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి, మీకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ పెట్టండి, 150కి 150 ఆప్షన్స్ ఇచ్చేసిరండి. బై లక్ మీకు అదృష్టం అనేది ఉంటే మీరు పెట్టిన ప్రతి ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు, మీరు క్వాలిఫై అవ్వచ్చు. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు కదా, ఆ తర్వాత చూద్దాం. డిఎస్సిలో మనము మంచిగా చదువుకుని మంచి స్కోర్ తెచ్చుకుంటానికి ప్రయత్నించేద్దాం. అంతే. మీరు చెయ్యకూడని పని ఒకటి చెప్తున్నాను వినండి. ఈ రోజు నుంచి 10 రోజులే ఉంది కదా, ఈ 10 రోజులు దయచేసి మీరు బయట ఫుడ్ అస్సలు తినొద్దు. హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఈ 10 రోజులు మీరు బయట ఫుడ్, అదేంటి మేడం మేము సీరియస్గా చదువుతున్నాం, మాకు వండుకుంటాక టైం లేదు, అట్లా అనుకోవద్దు. ఇప్పటిదాకా ఒకవేళ బయట తిన్నా ఓకే, కానీ ఈ 10 రోజులు మాత్రం బయట తినకోకుండా ఇంట్లోని ఏదో ఒకటి, ఒక అన్నం కర్రీ పెరుగేసుకుని తినేసేసేయండి. ప్రశాంతంగా ఉంచుకోండి బాడీని. మీరు ఎలాంటి బయట ఫుడ్ చేసుకున్నా మీ హెల్త్ డిస్టర్బ్ అయితే ఎగ్జామ్ రాయటం చాలా కష్టం అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మా ఇంట్లో మా సొంత బ్రదరే బెంగళూరు వెళ్ళి బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి. ముందు రోజు మంచిగా చికెన్ తిన్నాడు, వాడికి కడుపు అప్సెట్ అయిపోయి పాపం వెళ్ళలేని పరిస్థితి. పొద్దున్నే ట్రైన్కి వెళ్ళాలి, ఆ ట్రైన్ మిస్ అయిపోయింది, వెళ్ళలేని పరిస్థితిలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. వాడు ఎంత బాధపడ్డాడు ఆ తర్వాత. ఎందుకంటే సంవత్సరం కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుని ఆ ఎగ్జామ్ రాయలేకపోతే అది ఎంత బాధ కదా. సో అట్లాంటి పరిస్థితి రాకూడదని నేను ఈ విషయం మీకు చెప్తున్నాను, మైండ్లో పెట్టుకోండి. ఇది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు చేయకూడని ఇంకొక పని ఏంటంటే, మీరు ఒకవేళ మీకు ఎగ్జామ్ సెంటర్ మీ ఊరికి దగ్గరగా ఉన్నట్లయితే కనుక ఆ రోజు మార్నింగే వెళ్ళండి. కానీ ఒకవేళ దూరము, మనం ఎగ్జామ్కి ఖచ్చితంగా అదే టైంకి రీచ్ అవుతాము అనుకున్నప్పుడు కంగారు పడి బర్రీగా వెళ్ళొద్దు. ముందు రోజు కానీ ప్రీ ప్లాన్డ్గా అక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారేమో చూసుకోండి, లేదా ఏదైనా హోటల్లో అయినా సరే ఉండండి. అలా ప్లాన్ చేసుకోండి. పొద్దుని మీరు హడావిడిగా ట్రాఫిక్ లేట్ అవ్వచ్చు, ఎగ్జామ్కి అందుకోలేకపోతే 1 నిమిషం లేట్ అయినా అలౌ చేయరు. సో ఇలాంటి తప్పు మీరు చేయొద్దు. మీ యొక్క డిస్టెన్స్ని బట్టి, మీ యొక్క అవైలబిలిటీని బట్టి ముందుగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే. విషయం ఏం చేయాలి అని చెప్తున్నానంటే, మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా,
సరే అయితే ఈ హాల్ టికెట్‌ని 2 జిరాక్సులు తీసి పెట్టుకోండి. అలాగే ఒక ఐడీ ప్రూఫ్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఐడీ ప్రూఫ్ ఆధార్ అవ్వచ్చు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకేదైనా సరే. ఈ మీకు హాల్ టికెట్‌లో ఉన్న పేరు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉన్న పేరు 2 మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. మ్యాచ్ అవ్వనటువంటి ఐడీ ప్రూఫ్ తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీ హాల్ టికెట్‌లో ఉన్న పేరు, మీరు తీసుకెళ్ళే ఐడీ ప్రూఫ్ ఒకటేలాగా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? సో మీరేంటంటే వెళ్ళే ముందు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫోన్‌లో మీ హాల్ టికెట్ ఫోటో తీసుకోండి. అలాగే మీ ఐడీ ప్రూఫ్ కూడా ఫోటో తీసుకోండి. ఓకేనా? 2 జిరాక్స్‌లు ఎక్స్‌ట్రా పట్టుకెళ్ళండి. ఒక ఒరిజినల్, 2 జిరాక్స్‌లు. ఓకే. అయితే ఏం చేస్తారంటే ఇన్ కేస్ మీరు ఎక్కడైనా బై మిస్టేక్ మిస్ అయినాయి అనుకోండి ఐడీ ప్రూఫ్స్, మీ ఫోన్‌లో అన్నా ఉంటాయి కాబట్టి అక్కడికక్కడే మీరు జిరాక్స్ తీసుకుని ఇవ్వొచ్చనమాట. ఎలాంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ పట్టుకెళ్ళొద్దు. క్యాలిక్యులేటర్ గానీ, లేకపోతే స్మార్ట్ వాచ్ గానీ ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళొద్దు. అక్కడ అలౌ చెయ్యరు. ఓన్లీ ఒక ఐడీ ప్రూఫ్, ఒక హాల్ టికెట్ ఆ రెండిటితోనే లోపలికి అలౌ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి పెన్ను, బుక్స్ ఇలాంటివి కూడా చెయ్యరు. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్‌కెళ్ళే రోజు మీరు ఎక్కువ పుస్తకాలు తీసుకెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి కూర్చుని పొద్దున్నే ఏదో చదివేసేద్దామని అందరూ ఇన్నిన్ని పుస్తకాలు పట్టుకెళ్ళిపోతారు. సో అక్కడ చదవటానికి టెన్షన్‌గా ఉంటుంది. చదివే అవకాశం ఉండదు. ఏమీ ఉండదు. మన బుక్స్ ఎక్కడైనా పెట్టుకుంటానికి సేఫ్టీ కూడా ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఏమి పట్టుకెళ్ళొద్దు. ఏదైనా కావాలి, చాలా టైం ఉంది గంట అనుకుంటే అసలు నిజంగా చెప్పాలంటే ఎగ్జామ్ ముందు ఏమీ చదవొద్దు. కూల్‌గా ఉండండి. ఏమైనా చదివిన క్వెషన్స్ ఉంటే మైండ్‌లో రివిజన్ చేసుకోండి. బుక్స్ లేకుండా వెళ్ళటానికే ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ పట్టుకెళ్తే ఒకటి పట్టుకెళ్ళండి. ఒకటే అంతే. ఇప్పుడు చెప్పే ఈ విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఇంకా మీకు ఒక 8 రోజులు, 9 రోజులు టైం ఉందనుకోండి. ఈ 9 రోజులు మీరు మిగిలిపోయిన సిలబస్ కోసం గాబరా పడుతూ నేనింకా అమ్మో! ఈ సిలబస్ అంతా ఎప్పుడు చదవాలి? నాకు ఎప్పుడవుతుంది? అని చెప్పి గాబరా పడనే వద్దు. ఇంకెక్కడైతే మీకు ఎక్కువ సిలబస్ మిగిలిందనుకో అందులో ఒక 10%కే కొత్త సిలబస్‌కి టైమ్ టేబుల్ ఇస్తే ఆ కొత్త సిలబస్ చదవండి. అంతే. ఇక వేరే కొత్త టాపిక్స్ ఏం ముట్టుకోవద్దు. వదిలేయండి. అవి మిగిలిపోయినా సరే నో ప్రాబ్లమ్ వదిలేసేయండి. నేను చెప్పేది ఏంటంటే మిగతా టైం అంతా కూడా చదివిన టాపిక్స్‌కి రివిజన్ చేసుకోండి. ఆ చదివినయన్నీ ఉన్నాయి కదా సైకాలజీ. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా సైకాలజీని మాత్రం బాగా రివిజన్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇన్ సైకాలజీలో లెర్నింగ్ టాపిక్. లెర్నింగ్ అనేది అభ్యసనంలోంచి 10 బిట్లన్నా వస్తాయి. పెరుగుదల, వికాసము, అభ్యసన సూత్రాలు ఇవన్నీ బాగా చూసుకోండి. 10, 12 బిట్లు వస్తాయి ఖచ్చితంగా. అలాగే మీకు ఎరిక్సన్ దశలుంటాయి. దశలోంచి 2, 3 బిట్లు వస్తాయి. కోల్బర్గ్ నియమాలుంటాయి. 2, 3 బిట్లు వస్తాయి. ఓకేనా? అలాగే మంత్రణం అనేది ఉంటుంది. అంటే సంఘర్షణలు అనమాట. అందులోంచి 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. 2, 3 బిట్లు. ఓకే. ప్రజ్ఞా సూత్రాలు. ఓకేనా? స్మృతి ఇందులోంచి 2, 3 బిట్లు వస్తాయి. సో మీరు సైకాలజీని మరొక్కసారి రివిజన్ చేసుకోండి. ఫుల్ మార్క్స్ మీరు గ్యాదర్ చేయవచ్చు. అలాగే మీకు ఏదైతే బాగా వచ్చో తెలుగు బాగా రివిజన్ చేసుకోండి. అర్థాలు, కవుల పేర్లు, ప్రకృతి విరుద్ధులు, సందులు, సమాసాలు ఇలాంటివన్నీ, విభక్తులు ఇవన్నీ మంచిగా చూసుకోండి. 10 రోజుల్లో ఏదో ఉద్ధరించేసేద్దాం, మొత్తం చదివేద్దామని పుస్తకాలన్నీ ముందేసేసేసుకుని గాబరా పడొద్దు, టెన్షన్ పడొద్దు. అడిగినా కూడా ఓకే నేను బాగా చదివానండి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనే చెప్పండి. నాకేం చదవలేదండి, నాకేమీ రాదండి, ఎట్లా రాస్తానో ఏంటండి, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఓకేనా? ఓకేనా? సరే అయితే నేను చెప్పేది ఏంటంటే సింపుల్ విషయాలైనా సరే మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేసే విషయాలన్నమాట ఇవన్నీ కూడా. అలాగే మీరు ఈ 10 డేస్ కూడా ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఓకేనా? ఒక్కొక్కసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు వాతావరణం పడకపోవచ్చు, వాటర్ పడకపోవచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి ఊర్లో. సో అలాంటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా మీ ఇంట్లో మీరే ఉండండి. ఓకే. సరే, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పనులేంటి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రతిదీ కూడా పాజిటివ్ మైండ్గా కొంచెం డిసిప్లైన్ మేనర్తో ఉండండి, పొలైట్గా ఉండండి. ఇన్విజిలేటర్ చెప్పేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మంచిగా వినండి. మంచిగా విని ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే ఇన్విజిలేటర్ని అడగండి. అది ఎప్పుడు అడగాలి? ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందైతే ఇన్విజిలేటర్తో మాట్లాడవచ్చు, స్టార్ట్ అయ్యాక మాట్లాడకూడదు. సిస్టమ్ ఏదన్నా ప్రాబ్లంగా ఉంది, కర్సర్ మూవ్ అవటం లేదు, మౌస్ కదలట్లేదు, క్వశ్చన్స్ జంపింగ్ నెక్స్ట్కి అవ్వటం లేదు, అలాంటి ఏదైనా సిస్టంలో ప్రాబ్లం వచ్చినా, లేదా అక్కడ ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే మీ ఫోటో మీకు కనపడాలి. ఆ ఫోటో కనపడకపోయినా వెంటనే మీరు వాళ్ళకి చెప్పాలి, ఇది నాది కాదు, ఈ పిక్చర్ నాది కాదంటే వాళ్ళు వెంటనే సిస్టమ్ మారుస్తారు, సరిచేసి ఇస్తారు. తర్వాత వాళ్ళు మీకు చెప్తారు, ఒక పాస్వర్డ్ ఇవ్వండి, సైన్ ఇన్ అవ్వండి అని చెప్తారు. సో పాస్వర్డ్ ఇస్తారు, మ్యాక్సిమం వాళ్ళు ఏదో చెప్తారు, మ్యాక్సిమం డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. సో వినండి, అది కూడా వాళ్ళని అడిగే వాళ్ళు ఏది చేయమంటే అదే చేయండి.
సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. చివరికి ఓకే అని చెప్పి చిన్న బాక్స్ ఉంటుంది లెఫ్ట్ కార్నర్లో, అక్కడ కండిషన్స్ అన్నీ నాకు ఓకే అని చదివానని చెప్పి చిన్న టిక్ పెట్టమంటారు. అక్కడ చిన్న టిక్ పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత సైన్ ఇన్ లాగిన్ అవ్వమంటారు. లాగిన్ అయిపోయినాక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అక్కడ టైం రైట్ కార్నర్లో టైం అనేది 150 మినిట్స్ స్టార్ట్ అవుతుంది. 150 మినిట్స్ 150 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ అదే సబ్మిట్ అయిపోతుంది. సో మీరు కింద ఒక ఆన్సర్ పెట్టిన తర్వాత కిందకి వెళ్ళి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద రైట్ సైడ్ కార్నర్లో, కింద డౌన్లో సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కగానే ఈ క్వశ్చన్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. ఓకేనా? దాని పక్కనే సబ్మిట్ ఉంటుంది, కానీ దాన్ని అస్సలు ముట్టుకోవద్దు. సబ్మిట్ అనే దాన్ని అస్సలు ముట్టుకోవద్దు, దాన్ని టచ్ చేయొద్దు, అంటే కర్సర్ని అక్కడ తీసుకెళ్ళొద్దు. ఓకేనా? అదే ఆటోమేటిక్ ఎగ్జామ్ అయినాక సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీరు పెట్టిన ఆన్సర్ సేవ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అట్లా ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ 4 ఆప్షన్స్లోంచి కర్సర్ని పెట్టుకుంటూ దాని మీద క్లిక్ చేస్తూ పెట్టుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళండి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఫస్ట్ వచ్చినట్టు సైకాలజీ వచ్చిందనుకోండి, నాకు ఈ సైకాలజీ బాగా రాలేదు, తెలుగు అయితే బాగా చేస్తా, నేను ముందు తెలుగు ఉంటే బాగుండు అని అనిపించవచ్చు. అంటే ఎవరికైతే ఫస్ట్ పెట్టే క్వశ్చన్స్ బాగా రాసామనుకోండి, మంచి యాక్టివ్గా ఉంటుంది అనమాట, బాగా పెట్టాము ఎగ్జామ్ అని. అప్పుడు ఏం చేస్తారంటే పైన టాప్ బార్ దగ్గర సెషన్స్ అని ఉంటాయి, తెలుగు సెషన్స్, సైకాలజీ సెషన్స్ అలాంటివి. ఆ సెక్షన్స్ మీద మీకు తెలుగు క్లిక్ చేస్తే తెలుగు క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? లేదా మీకు డౌట్ వస్తే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్విజిలేటర్ని ఒక్కసారి అడగండి, అలా పెట్టుకోవచ్చా అని. ఓకే, వాళ్ళు చెప్తారు. సో అలా క్వశ్చన్స్ ఏది కావాలంటే అది మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ బాక్స్లో పెట్టిన క్వశ్చన్స్ అన్నీ గ్రీన్లో, పెట్టినవన్నీ వైట్లో ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అటువైపు కూడా చూసుకుంటూ ఎక్కడైతే ఖాళీ వదిలి వైట్గా ఉందో వెంటనే వెళ్ళి ఆ వైట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ క్వశ్చన్ వస్తుంది డైరెక్ట్గా. అంటే డైరెక్ట్ ఒకదాని తర్వాత ఒకటి సేవ్ నెక్స్ట్ కొట్టకుండా ఈ రైట్ సైడ్ కర్సర్ అనేది పైకి కిందకి బార్ కదులుతూ ఉంటుంది. ఈ బార్ కదులుతూ దాన్ని మీరు పైకి కిందకి జరుపుకుంటున్నప్పుడు మీరు ఎన్ని పెట్టారు, ఎన్ని గ్రీన్లు ఉన్నాయి, ఎన్ని రెడ్లు ఉన్నాయి, ఎన్ని వైట్లు ఉన్నాయి కనబడతాయి. గ్రీన్ ఉన్నాయన్నీ కూడా మీరు ఆన్సర్ చేశారు. అలాగే రెడ్ ఉన్నాయి అనుకోండి, రెడ్ అంటే ఏంటంటే మీరు చూశారు కానీ ఆన్సర్ పెట్టలేదు, నెక్స్ట్కి వెళ్ళిపోయారు. వైట్ ఉంటాయి, వైట్ అంటే ఏంటంటే అసలు మీరు ఆ క్వశ్చన్ కూడా ఇంకా చూడలేదన్నమాట. అలాగా పర్పుల్లో ఉంటాయి. పర్పుల్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు చూసి క్వశ్చన్ని ఏ ఆన్సర్ కూడా పెట్టాలో తెలియక ఇక్కడ లెఫ్ట్ కింద డౌన్లో రివ్యూ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ రివ్యూలోకి వెళ్తుంది. అంటే మళ్ళీ నేను ఇంకోసారి చూస్తాను ఆ క్వశ్చన్ని అని అర్థం అనమాట. అంటే మీరు పెట్టాల ఆన్సరు. ఇంకో పర్పుల్ ఉంటుంది, మీరు ఆ క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ కూడా క్లిక్ చేస్తారు, ఏదో ఒకటి క్లిక్ చేసి కింద విజిట్ ఫర్ రివ్యూ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, రివ్యూ పెడతారు, అదే రివ్యూ నొక్కుతారు. అంటే అది అక్కడికి వెళ్ళి ఏమవుతుంది, పర్పుల్లోకి వచ్చి అందులో గ్రీన్ డాట్ వస్తుంది. అంటే ఏంటి, మీరు చూశారు, ఆన్సర్ ఒకటి పెట్టారు, కానీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు, డౌట్. సో అట్లాగా మీకు అక్కడ ఒక 5 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఊరికి రివ్యూ పెట్టి వదిలేయొద్దు, ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని రివ్యూలో పెట్టండి చూడాలంటే. ఎందుకంటే అలా ఎందుకు అలా అంటే మీరు ఇన్ కేస్ టైం అయిపోయింది అనుకోండి, చూస్తూ ఇంకా చాలా 10 క్వశ్చన్ రివ్యూస్లో పెట్టారు, టైం అయిపోయింది అనుకోండి, అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఉట్టిగా ఆన్సర్ పెట్టకుండా రివ్యూలో పెట్టినవి మీకు ఏ క్వశ్చన్కి మార్కులు రావు. ఆన్సర్ సెలెక్ట్ చేసి రివ్యూలో పెడతారు కదా, అవి మీకు మార్కులు వస్తాయి. అర్థమైందా? అంటే మీరు సెలెక్ట్ చేశారు కానీ రివ్యూలో పెట్టారు కానీ దాన్ని మీ సిస్టమ్ తీసుకుంటుంది అనమాట, ఆన్సర్ పెట్టినట్టుగానే తీసుకుంటుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఉట్టి రివ్యూలో అస్సలు పెట్టొద్దు ఏది కూడా. గుర్తుపెట్టుకోండి గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. మీకు కరెక్ట్గా తెలిస్తే గ్రీన్ పెట్టేసేయండి, తెలియకపోతే నెక్స్ట్ చూసేసి మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి రివ్యూలో పెట్టండి. ఓకేనా? అంతేగాని పెట్టకుండా నెక్స్ట్ క్వశ్చన్కి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు తెలియకుండానే టైం కదిలిపోతూ ఉంటుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతే అయ్యో ఇదేంటి నేను రివ్యూలో పెట్టుకున్నాను కదా, ఆన్సర్ సెలెక్ట్ చేయలేదే అనుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మొత్తం అన్ని క్వశ్చన్లు చూసుకోండి, ఎక్కడ కూడా ఒక్కటి కూడా వదలకుండా అన్ని గ్రీన్ వచ్చేలాగా పెట్టండి. ఫాస్ట్గా మీకు తెలియకపోయినా ఆఖరికి వెళ్ళిపోయి టకటక అన్నీ ఏదో క్వశ్చన్లు పెట్టేసేయండి. విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అసలు కష్టమే కాదండి, చాలా చాలా తేలిక, అలాగే చాలా చాలా లాభం కూడా.
అదే మనం మామూలు బబ్లింగ్ ఎగ్జామ్లో తప్పు ఆన్సర్ పెట్టామనుకోండి, చెరిపి మళ్ళీ పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఈ సీబీటీ ఎగ్జామ్లో మాత్రం మనకు అవకాశం ఉంది. ఒకటి తప్పు పెట్టి మళ్ళీ కావాలంటే కింద ఏ ఆప్షన్ పెట్టి అయ్యో రాంగే అని మళ్ళీ బి ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ పోతుంది, బి రైట్ అవుతుంది కదా. సో ఇట్లా మనకి చాలా ఈజీ అండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకే మనకు కొంచెం ఎలా ఉంటుందో అని కంగారుగా ఉంటుంది. కానీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక హ్యాపీగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత క్వశ్చన్స్ అన్నీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. టైం చక్కగా చూసుకుంటూ గబగబా చేసుకోండి. మీరు ఎగ్జామ్ మంచిగా రాయండి. నేనంతా చదివాను, నాకు బాగా వచ్చింది, నేను బాగా ఎగ్జామ్ రాస్తాను, నేను క్వాలిఫై అవుతాను. ఇదే కాన్సెప్ట్తో ఎగ్జామ్కి వెళ్ళండి గైస్. అయితే నెక్స్ట్ వీడియో ఏంటంటే, సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్నిటికి ఆన్సర్స్ తెలియకపోతే ఎలాగా, అయ్యో అనకుండా 70% ఆన్సర్స్ కరెక్ట్ అయ్యేలాగా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అంటే తెలియని వాటికి అస్సలు ఆన్సర్ తెలియదండి, ఏదో ఒకటి పెట్టాలి. ఏదో ఒకటి పెట్టే బదులు 70% ఆన్సర్ కరెక్ట్ అయ్యేదాన్ని చూస్ చేసుకోవటం బెస్ట్ కదా. అలాంటి వాటికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మరి అప్పటి వరకు బాగా చదువుకుంటూ ఉండండి గైస్. ఆల్ ద బెస్ట్. బాయ్.